హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు అయితే నా డే ఎలా హెల్తీగా షెడ్యూల్ చేసుకున్నానో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ ఉండబోతున్నాయి అనమాట. ఆ రెసిపీస్ వచ్చేసి మనకు వెయిట్ లాస్లో కూడా బాగా హెల్ప్ అవుతాయి. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజైతే నేను పాప కోసం ఎర్లీ మార్నింగ్ ఓట్స్తో ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేశానండి. తనకి నార్మల్గా టిఫిన్సే పెడుతుంటాను, కాకపోతే ఈరోజు ఓట్స్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేశాను. తనకి ఇది కూడా ఇష్టం, ఎందుకంటే నేను వెయిట్ లాస్లో ఉన్నప్పుడు నేను నా కోసం చేసుకుంటే తను చాలా ఇష్టంగా తినిందనమాట. అయితే ఓట్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ఫైబర్ అయితే లభిస్తుంది. అలాగే పిల్లలకి ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం ఎగ్ తీసుకున్నాం కాబట్టి తనకైతే మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది అనమాట. అలాగే ఒక 90 క్యాలరీస్ దాకా లభిస్తాయి. ఇదిగోండి, ఇక్కడ తర్వాత తనకి బాక్స్లో వచ్చేసి పపాయ, అలాగే కొన్ని స్వీట్ కార్న్, అలాగే ఒక చపాతీ పెట్టాను. ఇందులో మాత్రం పపాయ చపాతీ అయితే తను తినకుండా తీసుకొస్తుంది, అది కన్ఫర్మ్ అనమాట. ఎందుకంటే స్వీట్ కార్న్ ఉంది కదా, తనకి స్వీట్ కార్న్ అంటే ఇష్టం. స్వీట్ కార్నే తప్పకుండా తిని తీసుకొస్తుంది, అదే చేసింది కూడా. క్యారెట్ పెట్టాను కాబట్టి తనకి మంచిగా విటమిన్ ఏ లభిస్తుంది, స్కిన్ హెల్త్కి మంచిది. అలాగే మనం స్వీట్ కార్న్ తీసుకున్నాం కాబట్టి మంచి ప్రోటీన్ వస్తుంది తనకి. అలాగే మంచి ఫైబర్ కూడా లభిస్తుంది అనమాట. ఇంకా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే లేట్ అయిపోయింది అనమాట. పాప 9 o'clock కల్లా స్కూల్కి వెళ్తుంది. మేము 9 తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము ఈరోజు. ఇదిగోండి, ఇక్కడైతే నేను ముందు రోజు నైటే రాజ్మా, శనగలు, అలాగే గ్రీన్ పీస్ అయితే నానబెట్టుకున్నాను. వీటిని అయితే ఇప్పుడు మంచిగా కుక్కర్లో వేసేసి అయితే ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను అనమాట. మనం ఇవైతే దగ్గర మనకి ఒక 8 hours 10 hours అయితే నానాలండి, లేదంటే మనం ఉడికి పెడితే రాజ్మా అయితే ఉడకదు. ఇలా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకుంటే మనకి మంచి ప్రోటీన్ లభిస్తుందండి. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మీరు కావాలి అంటే క్యారెట్, కుకుంబర్, అలాగే బీట్రూట్ తురుము ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే అవి వేయలేదు, ఎందుకనంటే ఇక్కడ నేను వచ్చేసి స్వీట్ కార్న్ ఆల్రెడీ పాప కోసం ఉడికించి పెట్టాను కదా, సో మాకు కూడా ఒకటి ఎక్స్ట్రా ఉడికించాను అనమాట. అదైతే ఇలా ఒలిచేసి పెట్టుకున్నాను. స్వీట్ కార్న్ వేసుకోవడం వల్ల కూడా మనకి మంచిగా ప్రోటీన్ లభిస్తుంది, అలాగే ఫైబర్ లభిస్తుంది. ఇంకోండి, తర్వాత అయితే ఒక ఆనియన్ని కూడా వేసుకున్నాను. ఆనియన్ అయితే మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మా డాడీ అయితే ఆనియన్ తింటారని చెప్పేసి నేను ఆనియన్ యాడ్ చేశాను. అలాగే పొమోగ్రనేట్ సీడ్స్ అయితే మేము ఒలిచి పెట్టుకున్నాము. ఇంకా అవైతే ఒక 2 tablespoons దాకా అయితే యాడ్ చేసుకున్నాను. అంటే పెద్ద గరిటె ఉంటుంది కదా, దాంతో అయితే ఒక 2 గరిటెలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా పొమోగ్రనేట్ యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి మనకి మంచిగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన స్కిన్ గ్లోకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మనం జ్యూస్ లాగా తీసుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లా సలాడ్స్లో కూడా మనం ఇలా దానిమ్మ గింజలు కానీ ఏదైనా ఫ్రూట్స్, మీకు ఇంకా ఇక్కడ జామకాయ ఫ్రూట్ కానీ పప్పాయ కూడా మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు పప్పాయ ట్రై చేయలేదు, జామకాయ అయితే ట్రై చేశాను అనమాట. పియర్ కూడా ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ మా డాడీకి అయితే నేను సర్వ్ చేసేస్తున్నాను. తనకు వచ్చేసి ఒక 3 గరిటెలు అయితే పెట్టాను అనమాట. అలాగే దీంతో పాటు కాంబినేషన్గా పక్కన నేనైతే పపాయ పెట్టాను. ఇలా ఏదో ఒక ఫ్రూట్ మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, సపోజ్ మనం ఈ గింజలు తినడం ఇష్టం లేని వాళ్ళు పక్కన ఇలా ఫ్రూట్ పెట్టుకొని లైన్ డేట్స్ కానీ పెట్టుకొని తింటే మాత్రం మనకు అసలు ఏమీ తెలియదండి, మనం ఆ గింజలు తింటున్నామని తెలీదు, కానీ అది టేస్టీగా ఉంటుంది. ట్రై చేసేవారికి మనకు తెలియదు అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా హెల్తీగా అయితే మనం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి అయితే మంచిగా తోటకూర కర్రీ అయితే చేశానండి. మా డాడీ ఒక కట్ట తీసుకురా అంటే 2 కట్టలు తీసుకొచ్చారండి. అసలుకి ఇంటికాడ కూడా అంతే, అంటే ఏదైనా కొంచెం తేమంటే ఎక్కువ తెచ్చేస్తారనమాట. కాకపోతే మాకు కర్రీ అయితే కరెక్ట్గా సరిపోయింది. తను 2 కట్టలు తేవడం వల్ల చెప్పాలి అని అంటే మనకి ఇలా తోటకూర కానీ పాలకూర కానీ ఏవైనా లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటే మన ఐస్కి మంచిది, అలాగే మన బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఐరన్ లెవెల్స్ని మంచిగా పెంచుతుంది, బాగా హెల్ప్ అవుతుంది అనమాట మనం తీసుకోవడం వల్ల. అలాగే మన చిన్నపిల్లలు ఉంటారు కదా, మంచిగా వాళ్ళకి ఆకుకూరలు ఎక్కువగా పెడతా ఉంటే వాళ్ళకి ఐ సైట్ రాకుండా కాపాడుతుంది. తోటకూరని అయితే నేను 1కి 2-3 సార్లు కడిగి తర్వాత అందులో అయితే ఒక 2-3 టమాటాలు అయితే వేసుకున్నానండి. తర్వాత ఒక ఆనియన్, అలాగే కరివేపాకు, కొంచెం చింతపండు, అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే మీరు ఇందులో కొంచెం పసుపు కావాలంటే వేయొచ్చు. యాక్చువల్గా నేను వేయలేదు, మీరు ఉడికి అప్పుడే వేసేసుకోవచ్చు. తర్వాత ఉడకడం కోసమని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఆకుకూరలో నుంచి ఎలాగో వాటర్ వస్తాయి కాబట్టి అది మెత్తగా ఉడికిపోతుంది అనమాట.
ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మనకి ఈ కర్రీ అయితే మెత్తగా ఉడికిపోతుందనమాట. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఒకవేళ ముదురు తోటకూర అయితే మాత్రం ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. మీకు తెలుస్తుంది కదా వాటర్ వస్తదా రాదా అని చెప్పి. వాటర్ ఎక్కువ రాదు అనుకుంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ కర్రీ అయితే మనం డైట్ చేసినప్పుడు మంచిగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. అయితే మనం డైట్లో ఉన్నప్పుడు ఒక్క బౌల్ రైస్ తీసుకొని పక్కన ఈ కర్రీ ఒక బౌల్ తీసుకొని అలాగే ఏదైనా ఫ్రై కర్రీ పెట్టుకొని అలాగే క్యారెట్ కుకుంబర్ సలాడ్ పెట్టుకొని బీట్రూట్ కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఒక కప్పు పెరుగు తీసుకున్నారంటే మనకి డైట్లో బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే డైట్ చేసినప్పుడు మనకి ఎలాంటి డిఫిషియన్సీ రాకూడదు కాబట్టి మనం డైట్ చేసినప్పుడు అన్నీ యాడ్ చేసుకోవాలి. ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి, ఫైబర్ యాడ్ చేసుకోవాలి, విటమిన్స్ మినరల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మన డైట్లో అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడైతే నేను మంచిగా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. పోపు మంచిగా పెట్టుకోవాలండి. పోపు వల్లే ఏ కర్రీ అయినా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే కొంచెం కరివేపాకు ఎండుమిర్చి పసుపు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేసుకున్నాను. అంటే టేస్ట్ వెల్లుల్లితోనే వస్తుంది కదా. అసలు ఇది ఏంటో అండి వెల్లుల్లి రెబ్బలు వేయంగానే ఆయిల్ అయితే ఈసారి బాగా నురుగొచ్చిందన్నమాట. ఎప్పుడు రాలేదు, ఇవాళే వచ్చింది. ఇంకా తోటకూర అయితే పోపులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా. ఇక నేనైతే నార్మల్గా ఏమంటారు కూర సట్లో చేసినప్పుడు అయితే మూత పెట్టేసేదాన్ని. ఇవాళ బాండీలోనే చేశాను కదా, మూత ఏం పెట్టకుండా మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. ఇదిగండి ఇక్కడైతే ఇంక కర్రీ మంచిగా యమ్మీగా రెడీ అయిపోయింది. తర్వాత ఈ కర్రీతో పాటుగా నేను కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అనమాట. ఆమ్లెట్లో ఈసారి అయితే నేను కొంచెం ఇంట్లో పండించిన తోటకూర అయితే వేసి చేయబోతున్నాను అనమాట. మన చేతుల మీదుగా పండింది ఏదైనా మనకి బాగా అనిపిస్తుంది కదా. అయితే దీంట్లో నుంచి కొంచెం పెద్దగా ఉన్నవి అయితే కట్ చేసుకున్నాను. మరీ ఎక్కువ తోటకూర ఏమి వేయలేదు, అంటే కొంచెమే వేసాను. ఎందుకంటే ఆల్రెడీ మన తోటకూర కర్రీయే కదా, అందుకని చెప్పేసి కొన్ని ఆకుల వరకు కట్ చేసుకున్నాను. ఇదిగోండి పక్కన మెంతి కూర కూడా ఉంది. మా పాప అయితే ఆడుకుంటుందనమాట. అయితే పక్కన టబ్లో వచ్చేసి పుదీనా ఉందండి. పుదీనా అయితే ఓరకు బయటకు వెళ్ళిపోయి ఆ పుదీనాని తెంపేసి నోట్లో పెట్టుకొని నమలేస్తుంది అనమాట. అస్సలు పుదీనానే ఎదగనివ్వట్లేదు. 4 ఆకులు రాగానే తెంపేస్తుంది. పొద్దు నుంచి ఇంకా పిల్లకి అదే పని అనమాట. పుదీనా కూడా ఇమ్యూనిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది కదా అని చెప్పేసి వదిలేసాను అనమాట. ఇంట్లో ఎలాగో మనం ఏం కెమికల్స్ వేయం కదా, అందుకని చెప్పేసి ఇంకా తిననిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ ఈ తోటకూరని చిన్నగా చాప్ చేసుకున్నాను మంచిగా కడిగేసి. నేనైతే ఎక్కువగా వేయలేదండి ఆకుకూర, ఎందుకంటే ఎలాగో ఆకుకూర కర్రీయే కదా. నార్మల్గా అయితే మనం ఎక్కువ ఆకుకూర వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఈసారి చేసినప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను రెసిపీ. ఇదిగోండి ఇక్కడైతే ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకున్నాను. ఒకవేళ మీరు ఓట్స్ పౌడర్ వేసుకోవాలి అనుకుంటే మీరు ఈ టైంలో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే మొత్తం బీట్ చేసినాక వేసుకొని అయినా కలుపుకోవచ్చు. ఏదైనా మనం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి నేనైతే ముందే ఇలా కలిపేసుకుంటున్నాను. ఎందుకనంటే తర్వాత కలిపితే అంటే ఏమైనా ఉప్పు సరిగ్గా కలుస్తుందో లేదో కారం సరిగ్గా కలుస్తుందో లేదో అని చెప్పేసి నేను ఇలాగ ముందే ఆనియన్స్ ఇవన్నీ వేసి కలిపేసుకొని తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇదిగోండి నేనైతే ఎన్ని ఎగ్స్ కావాలనుకున్నానో అన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మీరైతే ఎగ్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగా వేసాను, ఎందుకంటే ఎగ్స్ చిన్నగా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇంటి దగ్గర తెప్పించాను. నార్మల్గా మా హాస్టల్కి ఎక్కడ తెస్తామో అక్కడ నుంచి అయితే తేలేదనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగానే వేసుకున్నాను ఎగ్స్. ఇదిగోండి ఓట్స్ పౌడర్ నేనైతే రెడీ చేసుకున్నాను, అదే వేసాను అనమాట. ఇదైతే ఓట్స్ని నేను కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత పౌడర్ చేసుకున్నాను. మార్నింగ్ పాపకి ఇచ్చాను కదా, అందుకని చెప్పేసి ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా నా దగ్గర దోశ ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్కే కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని ఆమ్లెట్ 2 సైడ్లా మంచిగా ఉడికేలాగా అయితే ఉడికించుకున్నాను. ఇదిగోండి ఇలా అయితే వేసుకున్నాను. మేము ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి నలుగురికి 4 పీసెస్గా అయితే చేసేసాను అనమాట. ఆమ్లెట్ కూడా చాలా బాగుంది, కర్రీ కూడా చాలా బాగుంది. ఇలా తోటకూర కర్రీతో మా అత్తయ్య అయితే ఎగ్స్ చేస్తారనమాట, నార్మల్ ఎగ్స్. నేను వచ్చేసి ఆమ్లెట్ లాగా వేసుకున్నాను.
ఇదిగోండి మంచిగా కర్రీ అయితే తీసుకుంటున్నాను. నేను తినేటప్పుడైతే డైట్‌లో ఉన్నప్పుడు వైట్ రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ 100 గ్రామ్స్ రైస్ తీసుకుంటానండి. తర్వాత ఒక కప్పు దాకా కర్రీ తీసుకుంటాను. అంటే ఏ కప్‌తో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్‌తో కర్రీ తీసుకుంటాను. తర్వాత అదే కప్‌తో కొంచెం ఏదైనా ఫ్రై కర్రీ తీసుకుంటాను. ఒకవేళ చేయలేకపోతే ఒకటే కర్రీ తీసుకుంటాననమాట. సలాడ్ పెట్టుకుంటాను. సలాడ్‌లోకి వచ్చేసి నేనైతే క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ ఈ 3 తీసుకుంటాను. సారి లేకపోతే ఏదైనా ఒక కాంబినేషనే తీసుకుంటాను. ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఈవినింగ్ బట్టలైతే ఫోల్డ్ చేసుకున్నాను. ఎండ బాగా వచ్చిందండి అసలుకి. అంటే ఈ వైరల్ ఫీవర్ వచ్చిన కాడ నుంచి అయితే మార్నింగ్, ఈవినింగ్ ఎండ వస్తే బయటికెళ్ళిపోయి కూర్చుంటున్నాను అనమాట. అంటే మార్నింగ్, ఈవినింగ్ మనకు విటమిన్ డి బాగా లభిస్తుంది కదా! విటమిన్ డి వచ్చేసి మనకి 30 కంటే తక్కువ ఉంటే మనకి డెఫిషియన్సీ ఉన్నట్టు. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసారు కదా! నాకైతే విటమిన్ డి తక్కువగా ఉంది. నేనైతే సిరప్ అయితే తాగుతున్నాననమాట. వారానికి ఒకటి. అది డాక్టర్ సజెస్ట్ చేశారు నాకు. అది తీసుకోవడం వల్ల అయితే మనకి విటమిన్ డి మంచిగా పెరుగుతుంది. ఎందుకంటే వానాకాలంలో, చలికాలంలో మనకి అంతగా విటమిన్ డి అయితే రాదు కదండీ. అంటే ఎండ రాదు కదా! అందుకని చెప్పేసి. తర్వాత ఇదిగోండి బట్టలు మడుస్తున్నాను. మళ్ళీ లోపలికొచ్చేసి టీ పెట్టాననమాట ఈవినింగ్. ఇంకా టీ అయితే ఫిల్టర్ చేసేసాను. మా వారైతే లేరు. ఫస్ట్ మా డ్యాడీకి, నాకైతే పోసేసాననమాట. మా వారొస్తే మళ్ళీ పెట్టిద్దాంలే అని చెప్పేసి. ఇంకా మా డాడీ అయితే మంచిగా సినిమాలు కవర్ చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సినిమాలు అనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళు ఉంటేనేమో ఓల్డ్ ఏజ్ సినిమాస్ చూసేవాళ్ళు. మా డాడీ అయితే కొంచెం ఈ మహర్షి ఇలాంటి సినిమాలు చూస్తున్నారనమాట. సూర్యవంశం అయితే ఎక్కువ సార్లు చూస్తాడు. సంక్రాంతి ఎక్కువ సార్లు చూస్తాడు. మా అన్నయ్య ఇవైతే తన రొటీన్ సినిమాలు అనమాట. ఎన్నిసార్లు చూసినా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే బట్టలన్నీ మళ్ళీ టీ తాగేసి ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఆ స్టాండ్ అయితే ఇలా ఫోల్డ్ చేసేసి పక్కకు పెట్టేసుకుంటాను. మనకి స్పేస్ కూడా మిగులుతుందండి. ఇలా స్టాండ్ ఉండడం వల్ల మనకి హెల్ప్ అవుతుందనమాట. ఎక్కువ బట్టలు ఒకే దగ్గర వేసి మంచిగా మనం డ్రై చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ అయితే బీరువాలో అయితే పెట్టేసుకుంటున్నాను. మాకైతే కబోర్డ్స్ ఉండవు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నేనైతే ఇలా ఈ ఇనుప కబోర్డ్లు కొనుక్కొని దాంట్లోనే పెట్టుకుంటాను అనమాట. మామూలుగా సెల్ఫ్స్ అవి ఏమీ ఉండవు. ఓన్లీ కిచెన్లో మాత్రమే ఒక సెల్ఫ్ ఉంటుంది. తర్వాత నేను మా పాప అయితే గణపతి నిమజ్జనం చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ 7 డేస్కి తీశారు, 9 డేస్కి తీశారు, మళ్ళీ 11th డే అయితే తీస్తారనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకైతే నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ అయితే వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.